రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు రచ్చబండ ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మీకోసమైతే బాసని మమత మంచి మంచి ముచ్చట్లు ఇచ్చంతరమైన ముచ్చట్లు పట్టుకొచ్చింది. మరి మీ అందరైతే మంచిగున్నారనుకుంటున్నా. నేనైతే జలుబైనా కానీ మీకోసం ఈ ముచ్చట్లు చదవనీకి వచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగాలైతే ముఖ్యాంశాలు చదువుకొని గటెన్గా వార్తలు షురూ చేద్దాం. కాశ్మీరీ అందాలను మీరు ఎప్పుడైనా చూసిర్రా? చూసిన మమత ఫోన్లో యూట్యూబ్లో కానీ అంత దూరం ఎన్నడూ పోలేదు. ఆ మంచు కొండలు చలికి గరం కోట్లు వేసుకొని వేడివేడు బ్లాక్ టీలు, గ్రీన్ టీలు, కాఫీలు తాగుతుంటే మజానే మస్తు ఉంటుంది. టీవీలల్లో సినిమాలల్లో చూస్తుంటే పోబుద్ది అవుతుంటుంది అంటారులే. కాశ్మీరు ఏం పోతాం కానీ మన ఆదిలాబాద్కి పోతే చాలు కాశ్మీర్ కనిపిస్తుంది. ఆదిలాబాద్కు ఆడివే సోకు అంటారు కానీ ఇప్పుడు చలిజొప్పుడే ఎక్కువైంది పోండ్రి. ఆదిలాబాద్లో చలి జోరు అయితే మస్తు రువ్వడుగున్నదట పోయినరి. ఇక కాశ్మీర్లో చల్లగా చలి ఎట్లా పెడుతూ ఐస్ గడ్డల కాడ సేమ్ గట్టనే ఉన్నదట. చెప్పే పెద్ద మనిషి ఎట్లెట్టుంది ఆదిలాబాద్ కాడ చలి అగనట. ఇన్నరా కాశ్మీర్నే క్రాస్ చేసేటట్టు ఉన్నదట ఈడ ఆదిలాబాద్లో చలి. ఇక పొద్దుగాల లేవేసి స్నానం చేయాలంటే చాలా కష్టమో ఉన్నదట పోయినరి. వేడి నీళ్ళు లేకుండా స్నానం చేసుడు అయితే కుదురుతలేదట. మరి ఇంకేముంది మరి ఈ ముచ్చటింటుంటే ఇక కాశ్మీర్ పోలేని వాళ్ళు ఆదిలాబాద్ పోతే సరిపోతుంది. ఇక పొద్దుగాల లేచి పాలు అట్నే పేపర్ వేసేటోళ్ళకి అయితే చాలా ఇబ్బంది ఉండదంట పోయినరి. ఇగో పగటిపూటనేమో ఎండ కొడుతుంది, రాత్రిపూట చలి పెడుతుందని ఎట్లా చెప్తుంది చూడు ఈ పెద్దమ్మ. అరే మాకైతే తప్పది, పొద్దుగాల రావాలి పాల ప్యాకెట్ వేయాలని ఇగో ఎట్లా చెప్తుంది చూడురి. జర్ర ఆరైందంటే చెద్దరు ముదురుతురట మరి గరం తిని అయింత. ఇక షాయి బండ్లకు గరింకోట్ల దుకాణాలకు అయితే మస్తు గిరాకీ నడుస్తున్నదట. ఇక ఏం దాకా ఇంకా 2 నెలల దాకా ఉంటుంది కాబట్టి చలి షోలకు దాక్కుండా షోలకు ఏదన్నా మఫ్లర్ గిప్లర్ కట్టుకోరి. ఇంత కోట్లు కూడా వేసుకోవాలి గరింగ్ కోట్లు. ఇక జర్ర జాగ్రత్తగా ఉండాలి. ఈ చలికి ఆగమాగం అవుతారు, కాకపోతే సల్జరం పుడుతుంది కాబట్టి చలితోటి జర జాగ్రత్తగా ఉండాలనుకొస్తున్నారు అక్కడ పబ్లిక్. అయ్యి ఒక్కతాన్నే కాదు అంతటా గట్టినే ఉన్నది. పొద్దున్న దాకానేమో ఎండ కొడుతుంది, పొద్దుముఖంగా చలి షురువు అయిపోతున్నది. జర్ర జాగ్రత్తగా ఉండరు ఆదురి. ఇక ఇక్కడ అంటే ఆదిలాబాద్లో అడవులు ఎక్కువ ఉంటాయి కాబట్టి చలి సూత జర ఎక్కువనే ఉంటుందట ప్రతిసారి. కాకపోతే ఈసారి ఇంకింత జర ఎక్కువ పెరిగే వరకు కాశ్మీర్ కానొస్తున్నది పోండి, సుక్కలు కానొస్తున్నది అక్కడ ఉన్న పబ్లిక్ అయితే. మొత్తం మీద ఇది ఆదిలాబాద్ పరిస్థితి అయితే గట్లున్నది. ఇక అంతటా ఎట్లున్నదో చూడాలి. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.